మీరు అప్పుడు అప్పుడు మర్చిపోతారు. ఆ థిన్ లైన్ క్రాస్ చేసి మీరు ఒక మ్యాడ్నెస్ దానికి వెళ్తున్నారు. అది నాకు అనిపించింది. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నామినేషన్లో మీరు మీకు డిఫెండ్ చేసినప్పుడు మీరు అన్నారు అపాలజీ షుడ్ బి స్ట్రాంగర్ దాన్ అన్ ఇన్సల్ట్. అది నేను వినలేదు. మీరు ఇన్సల్ట్ చాలా గట్టిగా చేస్తారు. ఓకే, మీరు ఇన్సల్ట్ చాలా గట్టిగా చేస్తారు. నేను కూడా అక్కడ వచ్చినప్పుడు మీరు థ్రెట్ ఇచ్చారు. నేను ఓకే, మీరు థ్రెట్ ఇస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు వార్నింగ్ ఇస్తున్నాను చెప్పినప్పుడు మీరు మళ్ళీ చేశారు. కానీ అంత గట్టిగా అరిచినప్పుడు తర్వాత అపాలజీ అంత గట్టిగా నాకు వినపడలేదు. సో మీలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక్కటి మీరు కొంచెం చూస్తే ఇంకా బెటర్ అవుతుంది మీ ఆట, మీ అన్ని పర్సనాలిటీ. అది నాకు అనిపించింది. సో ఇది ఓవరాల్గా ఫస్ట్ నా నామినేషన్. మీరు పృథ్వీ గారు. నాది ఫినిష్డ్. ఓకే, రియలీ సారీ, బట్ అది మీకు కాదు, మీరు చెప్పిన వర్డ్కి. అది అంటే మీరు వార్నింగ్ చెప్పారు కదా, సో నేను దానికోసం నేను చెప్పాను. ఐ డోంట్ కేర్ వార్నింగ్, దానికోసం చెప్పాను, మీకు కాదు. ఓకేనా? అండ్ ఐఎమ్ రియలీ సారీ మీకు హర్ట్ అయి ఉంటే ఆ పరంగా. అండ్ నేను మీకు ఇన్సల్ట్ చేయలేదు. ఇన్సల్ట్ ఎక్కడ చేశాను నేను మీకు? హూ ద ఎఫ్ ఆర్ యూ? అలా చెప్పలేదు నేను. నేను చెప్పింది ఐ డోంట్ కేర్ అబౌట్ ఎఫ్ వార్నింగ్. వార్నింగ్ నేనే ఇచ్చాను కదా. నేను వార్నింగ్ చెప్పాను, మీకెక్కడ ఇన్సల్ట్ చేశాను నేను? మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు కదా, మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను వార్నింగ్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి? ఐ డోంట్ ఫియర్ నన్. సో నాకు వార్నింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోను కూడా. అండ్ మీరు థ్రెట్ of course I have respect. వార్నింగ్ ఇచ్చాను పృథ్వీ. Of course I respect you. I have a respect towards you. I have lots of love for you. But నాకు ఫియర్ లేదు. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి? మీరు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? అగ్రెషన్ అండ్ మ్యాడ్నెస్ చెప్పారు. మ్యాడ్నెస్ ఎందుకు చెప్పారు మీరు? ఒక అగ్రెషన్ ఒక పాయింట్ నుంచి ఒక లైన్ దాటితే ఒక మ్యాడ్నెస్ లో కన్వర్ట్ అవుతుంది. ఎందుకు చెప్పారు మ్యాడ్నెస్ అని? మ్యాడ్నెస్ లో కనపడుతుంది. అదే ఏం కనిపించింది? అక్కడ మ్యాడ్నెస్ లో నాకు ఆ గేమ్ లో మ్యాడ్నెస్ కనపడింది. మ్యాడ్నెస్ అయితే మీకు నన్ను నుంచి హర్ట్ అవ్వాల్సింది కదా. మీకు ఎక్కడ హర్ట్ అవ్వలేదు నా సైడ్ నుంచి కదా. హర్ట్ అయిందా? నా సైడ్ నుంచి మీకు ఎక్కడైనా హర్ట్ అయిందా? ఎక్కడ హర్ట్ అయింది చెప్పను. నేను జస్ట్ మీకు మీ అగ్రెషన్ గురించి మీరు ప్రతిసారి ఒక లైన్ క్రాస్ చేస్తున్నారు. అది నేను చాలా మెల్లగా చాలా సాఫ్ట్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలాసార్లు అవుతుంది. సో అదే మీరు చాలా టాలెంట్ ఉంది, అన్ని మీలో ఉన్న అన్ని పాజిటివ్ పాయింట్స్ ఇంకా బయటికి రావాలని నేను మీకు నామినేట్ చేస్తున్నాను పృథ్వీ. ఓకే, నా పరంగా నా సైడ్ నుంచి హర్ట్ అవ్వలేదు మీకు, బికాస్ నేను హర్ట్ అయ్యేలాగా మీకేం చేయలేదు. అఫ్ కోర్స్ మిమ్మల్ని అక్కడిక్కడ పడేశాను, బట్ హర్ట్ ఎక్కడైనా నాకు గుర్తులేదు. అంటే మీకు హర్ట్ అవ్వలేదు నా ప్రకారం, బికాస్ నాకు మైండ్లో ఉంటా ఏం చేసినా కూడా, ఎవరికి ఏం చేసినా కూడా నాకు నా మైండ్లో ఉంటుంది. సో హర్ట్ మ్యాడ్నెస్ అనేది రాంగ్ వర్డ్ నా ప్రకారంగా. మ్యాడ్నెస్ ఇస్ డిఫరెంట్, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది ఇంకా ఇక్కడ రాలేదు. సో అగ్రెషన్ ఇస్ రైట్ వర్డ్. అఫ్ కోర్స్ నేను అగ్రెషన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తా. ఐ ట్రై. పృథ్వీ గ్లాస్ టవల్ కూడా తీసేసుకోవాలి. సారీ. టవల్ తీసుకొచ్చే. టవల్ ఇచ్చాను. సారీ పృథ్వీ. నా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నా బడి సోనియా గారు. సోనియా గారు, మేమిద్దరం బడిగా వచ్చాను ఈ హౌస్లో. మన మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్, మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది నేను అనుకున్న ప్రకారంగా. నా దగ్గర 2 కారణాలు ఉన్నాయి సోనియా గారు. ఫస్ట్ నాకు 3 డేస్లో
కనిపించింది సోనియా తర్వాత కనిపించడం లేదు. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు గట్టిగా మాట్లాడడం, అందరికీ ఒక న్యూట్రల్ భావంతో చూడడం, అది తర్వాత నేను ఎలాబరేట్ అండ్ టెల్ ప్లీజ్. ఎలాబరేట్ చేసి చెప్పండి. ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ మాట్లాడలేదు, అంటే ఎక్కడ న్యూట్రల్ గా లేదు, ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు నాకు కంప్లీట్ ఒక ఫస్ట్ శేఖర్ గారు ఆ సంతరా ఆడుకోవడం ఉన్నప్పుడు అప్పుడు ఏమైంది? అప్పుడు మీరు శేఖర్ గారికి ఆపేశారు. ఆపేశాను, అవును. ఎక్కడ లేదు చెప్పండి, ఎక్కడ లేదు అనేది చెప్పిన తర్వాత చెప్పాలి. అది వస్తున్నాను, అదే పాయింట్ కి వస్తున్నాను. ఇప్పుడు అదే పాయింట్ కి మీరు నాకు కంప్లీట్ చేస్తే తర్వాత టోటల్ మీ ఫీల్డ్. నో కంప్లీట్ చేసేటప్పుడే నేను చెప్తున్నా, ఆ వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారు కదా వాటికి జస్టిఫై చేసి రీజనింగ్ చెప్పండి. సో అది నాకు ఫస్ట్ 3 days లో మీరు చాలా న్యూట్రల్గా, మీరు చాలా ఓపెన్గా, చాలా ఫేర్గా మాట్లాడుతున్నారని నాకు అనిపించింది ఫస్ట్ 3 days లో. మీరు నిఖిల్కి కూడా టేకప్ చేశారు నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ లీడర్షిప్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో మీ ఫేర్నెస్ దాని తర్వాత ఎక్కడ కనబడలేదు చెప్పండి. అది వస్తున్నాను సోనియా గారు, కనిపించింది, దట్స్ ఫైన్, ఐ కెన్ టేక్. కనబడని చెప్పండి. వస్తున్నాను, ఆ పాయింట్కి కూడా నేను